తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మువ్వ విజయబాబు బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లోని సంస్థ కార్యాలయంలో ఆయన ఈ బాధ్యతలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లా లంకపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మువ్వ విజయబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయబాబును ప్రత్యేకంగా అభినందించారు. టీజీసీఐ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన విజయబాబుకు నాయకులు, కుటుంబ సభ్యులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జై పొంగులేటి, జై పొంగులేటి, అదిలాలి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం. జై పొంగులేటి. రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు బాధ్యతలు అప్పగించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మా అందరి అభిమాన నాయకుడు ఆయన ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులుగా నేను బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ బాధ్యతని తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ మీద దృష్టి పెట్టి ప్రతి రైతుకు నీళ్లందే విధంగా చూసి రాబోయే రోజుల్లో రైతాంగాన్ని ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయబాబు గారికి తెలంగాణ నీటిపారుదల శాఖ చైర్మన్ గా, ఐడిసి చైర్మన్ గా నియమిస్తే ఇంతకు ముందే వారు ఛార్జీ తీసుకున్నారు. మనస్ఫూర్తిగా నీటిపారుదల శాఖ మంత్రి గారి తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన విజయబాబు గారికి అభినందనలు. రాబోయే రోజుల్లో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సోదరుడు విజయబాబు గారికి బాధ్యతలు అప్పచెప్పారో, ఈ నీటిపారుదల శాఖ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టానికి ఒక మంచి పేరు తప్పకుండా తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారికి ప్రభుత్వ పక్షాన అన్ని సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలుపుతూ, పేదోడి ప్రభుత్వంలో ఈనాడు ఏదైతే ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వం ఈనాడు పరిపాలిస్తుంది. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తూచా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల, యువత పట్ల, బడుగు బలహీన దళిత గిరిజనుల పట్ల, రైతుల పట్ల, ఉద్యోగస్తుల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన హామీలని ప్రతి ఒక్కటి ప్రజలకి అందిస్తూ, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఏదైతే 7 లక్షల కోట్లు పైచిలకు అప్పుని ఈ కొత్త ప్రభుత్వం నెత్తిన పెట్టినా ఆ అప్పులు తీరుస్తూ 2 కళ్ళల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ఈనాడు చేపడుతున్న సంగతి మనందరికీ తెలియందే కాదు.